ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ ప్రభు దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. కపుల్ ఆఫ్ డేస్ ముందు ఒక పెద్ద ఆయన మాట్లాడారు. అదేంటంటే ఇటీవల కాలంలో రోమన్ క్యాథలిక్ల పోప్ గారు మరియమ్మని ఆరాధించొద్దు, మరియమ్మని మీరు పూజించొద్దు అని చెప్పినటువంటి ఒక అధికారపూర్వకమైనటువంటి లేఖ. దాని గురించి మాట్లాడుతూ అది శుభపరిణామం అని ఆయన చెప్పుకొచ్చారు. చాలా సంతోషం. ఇక మీదట ఈ పరిణామం వల్ల క్యాథలికులు ప్రొటెస్టెంట్లకి చాలా దగ్గర అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అది విని నేను కూడా చాలా సంతోషపడ్డా. 508 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్యాథలికులు మరియమ్మని పూజిస్తున్నారు, అలాగే మరియమ్మ ద్వారా ప్రార్థన సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఆమె సహ రక్షకురాలు కాదని, సహ మధ్యవర్తిత్వం ఆమెకి లేదని మనవి చేశారు. దాన్ని ఉత్తర్వులు జారీ చేశారు. అంటే అధికారికంగా వాటికన్ సిటీ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది మంచి శుభ పరిణామం కదా అని ఆయన చెబుతూ వచ్చాడు. దానికి సంతోషపడాల్సిందే. కానీ ఆయన మాట్లాడినటువంటి మాట క్యాథలికులందరూ ప్రొటెస్టెంట్లకు దగ్గరగా జరుగుతున్నారన్నారు. అంటే లోకంలో క్యాథలిక్ ప్రొటెస్టెంట్లు మాత్రమే ఉన్నారా? వీరిద్దరు జరిగితే సరిపోద్దంటారా? దానికంటే ముందుగా, అంటే వీరిద్దరికంటే ముందుగా చర్చ్ హిస్టరీ చూస్తే క్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 16:18 నా సంఘమును కట్టుదును అన్నమాట. నువ్వు పేతురువి, అంటే నువ్వు ఒక చిన్న రాయివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నటువంటి మాట తర్వాత నెరవేరింది. పెంతెకొస్తు దినాన యెరూషలేములో 3000 మందికి బాప్తిసం ఇచ్చినప్పుడు ఆ 3000 మందితో ఏర్పడినటువంటి స్థానిక సంఘమే మొట్టమొదటిగా ఈ భూమి మీద అవతరించినటువంటి క్రీస్తు యొక్క సంఘం. AD 33. ఆ క్రీస్తు సంఘమే 3, 5, 10, 15 రకరకాల స్థలాల నుంచి ఇంకా స్థలాల్లోకి, ప్రదేశాల్లోకి, దేశాల్లోకి వ్యాపించింది. ఈనాడు మేమందరం క్రీస్తు సంఘస్థులుగానే ఉన్నాం. వి ఫీల్ ప్రౌడ్ టు ప్రొక్లైమ్ the word of God, and we feel proud to be as a member of the body of Christ, that is one body of Christ. మనందరికీ తెలిసిన విషయమే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. ఇలా 7 ఒకట్లు ఉన్నాయి. ఇంకా నేను చెప్పలేదండి. కాబట్టి ఆ 7 ఒకట్లలో ఒక్కడైనటువంటి దేవుడు పంపించిన యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచినటువంటి ఒకటే విశ్వాసంతో ఎవరైతే బాప్తిసం పొంది ప్రభు యొక్క శరీరానికి జతపరచబడ్డారో వాళ్ళల్లో మేమున్నాం. మొట్టమొదట స్థానిక సంఘానికి సంబంధించినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి విశ్వాసులం, అలాగే సేవకులం. మరి మా సంగతి ఏంటి? మేము కూడా జరగాలిగా వీళ్ళతో పాటు కలిసి. మమ్మల్ని అసలు మర్చిపోయారు. అంటే క్రీస్తు సంఘాన్ని మర్చిపోయారా? క్రీస్తు సంఘ సభ్యుల్ని మర్చిపోయారు, క్రీస్తు సంఘ సేవకులను మర్చిపోయారు, క్రీస్తు సంఘ మిషనరీలు మర్చిపోయారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి అనేక కోటాను కోట్ల క్రీస్తు సంఘాల గురించి మర్చిపోయారు. తెలియదు. కానీ రోమన్ క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు చక్కగా దగ్గరగా జరుగుతున్నారని ఆయన చెప్పారు. అది ఆయన కోణంలో మంచిదే, సంతోషమే. ప్రొటెస్టెంట్లు వాళ్ళు దగ్గర అవ్వడం మంచిది. కానీ వీరిద్దరికంటే ముందు 33 ADలో క్రీస్తు సంఘం కూడా ఉంది. క్రీస్తు సంఘస్థులుగా మేము కూడా ఆరాధన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే ఈ 2 గ్రూపులు అని చెప్పారు కదా, ఈ 2 గ్రూపులతో పాటు ప్రారంభంలో ఉన్నటువంటి మేము అందరం కలిస్తే ఒక సార్వత్రిక సంఘంగా నిజంగా వర్ధిల్లగలిగితే ప్రపంచవ్యాప్తంగా, అప్పుడు సాతానుడిని పూర్తిగా ఎదిరించి మనం అందరం నిలబడి
పరిశుద్ధులుగా పరిపూర్ణులైనట్టు లెక్క అని నా సొంత ఆలోచన. నేను బైబిల్ కూడా అదే చెప్పేదని నేను నమ్ముతున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకుంటే బాగుంటుందని కొంచెం ప్రేరేపణ, అందుకని నిన్న ఈరోజు ఆలోచించి వీడియో పెడుతున్నాను. ప్రార్థన చేద్దాం, ప్రేమ కలిగి ఉందాం, ఒకరినొకరు ఘనపరుచుకుందాం. అందరికీ దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఘనత ఏంటంటే పరిశుద్ధులు అనేది, ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నారో. కాబట్టి దేవుని చిత్తమైతే మరలా మరొక విషయం వచ్చినప్పుడు కలుసుకుందాం. మా కొరకు ప్రార్థన చేయండి, మేము కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు.